నేడు 2026 సంవత్సరం యుగాది పర్వదినం. ఈ యుగాది అనేటువంటిది కాలాన్ని తెలియజేసేటువంటి పండుగగా పెద్దలు పెట్టడం జరిగింది. దానిని ఆధారం చేసుకునే జ్యోతిష్ శాస్త్రము వ్రాయడం జరిగింది. ఈ జ్యోతిష్ శాస్త్రం మీద మనం అవగాహన చేసుకొని అసలైనటువంటి వాస్తవం ఏమై ఉన్నది అనేదాన్ని తెలుసుకుందాం. భగవద్గీతలోని 13వ అధ్యాయంలో క్షేత్రజ్ఞ విభాగ యోగంలో ఒక శ్లోకం చెప్పబడ్డది. అదేంటంటే, జ్యోతిషామపి తజ్జ్యోతి సమస పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య వెష్టితౌ. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ సమస్త విశ్వమంతా కూడా, నాట్ ఓన్లీ భూమండలం, సమస్త విశ్వం అంతా కూడా సూర్యుని యొక్క వెలుగు వలన, సూర్యుని యొక్క కాంతి వలన వెలుగుచున్నది. ఈ సమస్తమైన విశ్వంలోని కాంతికి కారణం ఎవరు? సూర్యుడు. మరి అటువంటి సూర్యునికి ఆ వెలుగు ఎక్కడి నుండి వస్తుందయ్యా అని అంటే, సమస పరముచ్యతే అని చెప్పబడ్డది. సమస్త విశ్వానికి వెలుగు అనేది సూర్యుని ద్వారా వస్తే, అట్టి సూర్యునికి వెలుగు ప్రసారింపజేసేది ఏమైనా ఉన్నది అంటే అది పరమాత్మ అని చెప్పబడ్డది. దాని అర్థం ఎందుకయా అంటే, ఈ సమస్త విశ్వానికి మూలం సూర్యకాంతి. మనం చూస్తున్నాం, చంద్రుడు వెలగాలంటే సూర్యకాంతే. అదే ప్రకారంగా మన ఈ ప్రపంచం లోపట మానవులు, పశువులు, పక్షులు, వృక్షాలు ఇవన్నీ కూడా సూర్యకాంతి ద్వారానే జీవిస్తున్నవి. మనం తినే సమస్త ఆహార పదార్థాలన్నీ, అది కూరగాయలు కావచ్చు, వడ్లు కావచ్చు, జొన్లు కావచ్చు, గోధుమలు కావచ్చు, ఏదైనా పంటలు కావచ్చు, పండ్లు కావచ్చు, పండ్ల తోటలు కావచ్చు, అవన్నీ కూడా సూర్యకాంతి ద్వారానే ఆ యొక్క ప్రక్రియ జరుగుతూ ఉన్నది తప్ప వేరే కాదు. ఇది అందరికీ తెలిసిన విషయం. మరి ఇటువంటి సూర్యకాంతికి మూలమైనటువంటి పరమాత్మ మరి ఎక్కడున్నాడయ్యా అని ఒక ప్రశ్న అనేది కూడా అందులో వేయడం జరిగింది. దానికి సమాధానంగా ఏం చెప్తాడంటే, జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య వెష్టితౌ. వెష్టి అంటే ఇక్కడ విభజించబడి అని అర్థం. విభజించబడడం అంటే మనుషులు కావచ్చు, పశువులు కావచ్చు, పక్షులు కావచ్చు, వృక్షాలు కావచ్చు, జలచరములు కావచ్చు, భూచరములు కావచ్చు, ఈ సమస్త జీవులు విభజించబడి ఉంటాయి. వాటిని వెష్టి జీవులు అంటారు, వెష్టి తత్వం అంటారు దాన్నే. ఆ వెష్టి తత్వంలో ఇక్కడ మనం మనిషిని తీసుకున్నప్పుడు, మన మనిషి యొక్క హృదయ స్థానంలో ఈ సూర్యునికి ప్రకాశాన్ని ఇచ్చేటువంటి శక్తివంతమైన పరమాత్మ తత్వం ఆ మనిషిలో ఉంటున్నది, మనిషి హృదయంలో ఉంటున్నదని దాని అర్థం. మరి మనిషి హృదయం అంటే ఏంటిదా అంటే, ఈ గుండె ప్రదేశంలో ఉండబడేటువంటి హృదయం కాదు. ఇక్కడ భగవద్గీతలో చెప్పింది, మన మెదడులోని సహస్రారములో ఉండబడేటువంటి కోటాను కోట్ల నాడుల సమూహక కేంద్రం ఏదైతే ఉన్నదో అది హృదయము అని దాని అర్థం. అట్టి స్థానములో, అట్టి హృదయ స్థానములో
ఆ సమస్తాన్ని ప్రకాశింపజేసే సూర్యునికి ప్రకాశాన్ని ఇచ్చేటువంటి ఏ దివ్యశక్తి అవుతుందో ఆ శక్తి అతనిలో, ఆ మనిషిలో, ఆ సహస్రార హృదయములో ఉంటున్నదని దాని యొక్క అంతరార్థం. కాబట్టి ఇక్కడ జ్యోతిష్యం అనేటువంటిది కేవలం గ్రహాలను బట్టి మాత్రమే చెప్పడం జరుగుతుంది. కానీ దీన్ని బట్టి మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ సమస్తమైనటువంటి గ్రహముల కంటే గొప్పనైనటువంటిది పరమాత్మ తత్వము అని తెలిసిపోయింది. ఇందులో సందేహం ఎంత మాత్రం లేదు. అందువలన ఈ పరమాత్మ తత్వం అనేటువంటిది తెలుసుకున్న మీదట ఈ యొక్క గ్రహచారము అని మనలను ఏమి చేయలేదు అని మనం తెలుసుకోవాలి. ఎందు గురించి? గ్రహాల కంటే గొప్పనైన శక్తి మనలో ఉంది. గ్రహాలను నడిపించేటువంటి శక్తి మనలోనే ఉంచుకొని మనము గ్రహాల గురించి, గ్రహాల మంచి గురించి, గ్రహాల ద్వారా చెడు గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. అందుగురించి ఇక్కడ సత్యమైనటువంటి వాక్యం ఏంటిదంటే, సమస్త గ్రహాల కంటే కూడా గొప్పనైనటువంటి, గ్రహాలను నడిపించేటువంటి దివ్యశక్తి మనలో ఉంది. ఆ దివ్యశక్తియే మనమై ఉన్నాము. దానికే జ్ఞానం అని చెప్పబడ్డది. జ్ఞానం అంటే ఏమిటో కాదు, ప్రజ్ఞానం అని అర్థం. అంటే ఏ ప్రజ్ఞాశక్తి వలనైతే నీ కాలు కదులుతున్నదో, నోరు మాట్లాడుతున్నదో, చెవులు వింటున్నవో, నాలుక రుచి తెలుసుకుంటుందో, ముక్కు వాసన గ్రహిస్తుందో, మనస్సు ఊహిస్తుందో, బుద్ధి గ్రహిస్తుందో, దానికే ప్రజ్ఞాశక్తి, ప్రజ్ఞానం అని పేరు పెట్టడం జరిగింది. అలాంటి ప్రజ్ఞాశక్తియే నీవై ఉన్నందున దానికే అహం బ్రహ్మస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ అనబడేటువంటి ఈ యొక్క మిగతా వాక్యాలు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ప్రజ్ఞానమే మనమై ఉన్నాం, ప్రజ్ఞాశక్తియే మనమై ఉన్నాం. ఆ ప్రజ్ఞాశక్తి మూలంగానే ఈ సమస్తం నడుస్తూ ఉన్నది. మన శరీర యంత్రం నడుస్తూ ఉన్నది, సమస్త విశ్వం నడుస్తూ ఉన్నది. కాబట్టి ఆ ప్రజ్ఞాశక్తి సంపన్నులమైన మనం, ఆత్మస్వరూపులమైన మనం, ఆత్మజ్ఞానం గల మనం ఈ భౌతికమైనటువంటి వాటినికి వెరవకుండా, అధైర్యపడకుండా, మంచి జరిగిన చెడు జరిగిన కేవలం గ్రహచారమే ముఖ్యమని భావించకుండా, అధైర్యపడకుండా, ఏదో దానం చేస్తే ఈ గ్రహచారం బాగుపడుతుంది, పూజ చేస్తే బాగుపడుతుంది అనే వాక్యాలతో మాత్రమే సరిపెట్టుకోకుండా, అంతకంటే విలువైనటువంటి ధ్యానాన్ని చెప్పే అటువంటి పండితులు కానీ, వినే అటువంటి వాళ్ళు కానీ దాన్ని మాత్రమే, ధ్యానం మాత్రమే శ్రేష్టంగా చేసినప్పుడు నీ యొక్క ఆత్మతత్వము, ఆత్మజ్ఞానము, ఆత్మస్వరూపము శక్తివంతమై ఈ యొక్క గ్రహచారము అనేటువంటిది కూడా నిన్ను ఏమి చేయలేదు. కాబట్టి ఈ యొక్క వాస్తవ సత్యాన్ని తెలుసుకోవలసిందిగా ఈ సంవత్సరం యొక్క అర్థం ఏంటంటే, ఈ వాస్తవ సత్యాన్ని కనుక నీవు తెలుసుకోకపోతే పరాభవానికి గురి అవుతావు. చెప్పేవాళ్ళు కానీ, వీలే వాళ్ళు కానీ. ఇందు గురించి గ్రహాల కంటే గొప్పనైనటువంటిది ఆత్మస్వరూపమై ఉన్నది, ఆత్మశక్తి అయి ఉన్నది, ప్రజ్ఞాశక్తి అయి ఉన్నది. ఆ ప్రజ్ఞాశక్తిని నీవు తెలుసుకుంటే నీకు ఎలాంటి బాధ లేదు. ఆ ప్రజ్ఞాశక్తినే తెలియక కేవలం ఈ గ్రహాలకు వలన వచ్చేటువంటి మంచి చెడులకే నీవు ప్రాముఖ్యత ఇచ్చినవనుకో, నమ్ముకున్నావనుకో, పరాభవానికి గురి కావాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పరాభవ నామ సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకొని కేవలం ఆత్మజ్ఞానం మాత్రమే శ్రేష్టమైందని, సత్యమైందని, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకునే నిమిత్తంగా మనము ధ్యానాన్ని మాత్రమే ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని నిరంతరంగా ఆ ధ్యాన యోగాన్ని కనుక మనం శీలించినట్లయితే మనకు ఎలాంటి చెడు జరగదని
దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరం కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఇదే భగవద్గీతలోని రహస్యమై ఉన్నది. ఓం తత్ సత్.